లో ప్రతీకార రాజకీయాలు చూస్తున్నాం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల మీద కేసులు, విచారణలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం ఇదంతా. అదే సందర్భంలో గతంలో అమెరికాలో దీనికి ఆజ్యం పోసినటువంటి బైడెన్ అప్పట్లో ట్రంప్నే జైల్లో పెట్టించి ఇరకాటంలో పెట్టించేటటువంటి ప్రయత్నం చేశాడు. ట్రంప్ పార్టీ వాళ్ళ ఫుట్బాల్ ఆడాడు. ఇప్పుడు అక్కడ ప్రతీకార రాజకీయం పతాక స్థాయికి చేరి పరాకాష్ఠకి చేరిన నేపథ్యంలో కాష్ పటేల్ FBI డైరెక్టర్ అయ్యాక ఇప్పుడు తాజాగా ఎవరైతే బైడెన్ హయాంలో కింగ్ పిన్స్గా ఉన్నటువంటి 13 మంది డెమోక్రాట్స్ మీదన దర్యాప్తుకు ఆదేశించాడు. వీళ్ళందరూ కలిసి ట్రంప్కి వ్యతిరేకంగా గొడవ చేయడానికి నాయకత్వం వహించారు. గొడవల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తద్వారా అక్కడ అంత పరువు తీసే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు ట్రంప్ ఎంపిక సందర్భం ట్రంప్ దిగిపోయేటటువంటి సందర్భంలో గొడవల కారణాన్ని చూపెట్టిన ట్రంప్ని దెబ్బ కొడితే ఇప్పుడు బైడెన్ని అదే విధమైనటువంటి కారణంతో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.